హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. బాగున్నారా? మీరు మీ కుటుంబం బాగోవాలని నేను మీకు ఒక చిన్న సూత్రం చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే, చాలామంది పిల్లల బర్త్డే కోసం చాలా అప్పులు చేసి ఖర్చు పెడుతూ ఉంటారు కదా. దానికి ఒక మార్గం ఉంది. ఏంటంటే, ఇల్లు కడతారు, ఇల్లు కట్టడానికి అప్పు చేయవచ్చు. తర్వాత పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకోవడానికి కూడా అప్పు చేయవచ్చు. వ్యాపారం ఉంది, వ్యాపారం చేయడానికి కూడా అప్పు చేయవచ్చు, తప్పు లేదు. కానీ పిల్లలు పుట్టినరోజు వచ్చేసరికి లక్షలు లక్షలు అప్పు చేసి మరీ వేడుకలు చేస్తూ ఉంటారు. అలా చేయడం మన జీవితానికి దెబ్బ. ఎలాగంటారా, చాలామంది పిల్లల బర్త్డే వచ్చేసరికి ఫస్ట్ బర్త్డే, తర్వాత మూడవ బర్త్డే, ఐదవ బర్త్డే, 10వ బర్త్డే అని ఘనంగా గుర్తుండేలాగా వేడుకలు చేస్తూ ఉంటారు. అలాంటి వారికి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు మీ పిల్లల కోసం వేడుకలు చేసే బదులు ఆ వేడుకల్లో కొంత అయినా మీ పిల్లల పేరు మీద పొదుపు చెయ్యండి. అలా చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది, చాలా మేలు కూడా జరుగుతుంది. ఎలాగంటే, పుట్టినరోజు వేడుక అనుకోండి, ఒకరోజే గుర్తుంటుంది. అది మీ పిల్లల పేరు మీద పొదుపు చేశారనుకోండి, జీవితం అంతా మీ పిల్లలకు ఉపయోగపడుతుంది. ఒకసారి ఆలోచించండి. చాలామంది పిల్లల బర్త్డే వచ్చేసరికి చాలామందిని ఫ్రెండ్స్ని బంధువులని పిలుస్తారు. బీర్ బాటిల్స్, వైన్ బాటిల్స్, భోజనాలు, చికెన్ బిర్యానీలు రకరకాలుగా పెడుతూ ఉంటారు. అవన్నీ వృధా. దాని బదులు ఒక అనాథ ఆశ్రమానికి వెళ్ళి కనీసం 10 మంది పిల్లలకి అయినా సరే భోజనం పెట్టండి. మీకు పుణ్యం కలుగుతుంది. పుట్టినరోజు వేడుక జరిగే వారికి ప్రతి వాళ్ళ పేరు మీద భోజనం పెట్టడం వల్ల ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా, మీ అనాథ పిల్లల ఆశీస్సులు కూడా, ఆశీర్వాదం కూడా మీ పిల్లలకు ఉంటుంది. ఈ విధంగా మేలు జరుగుతుంది. కానీ బంధువుల్ని పిలిచి పార్టీలు అన్నీ చేస్తే ఇప్పుడు కూడా అది మంచి పద్ధతి కాదు. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.